కుండ బదులు కొట్టినట్టు మాట్లాడడం అనేది ఇప్పుడు తక్షణ కర్తవ్యం. హైడ్ అండ్ సీక్ అంటే మనం ఇంకా ముందుకు వెళ్ళలేము. మేము కోట శ్రీనివాసరావు ఏపీబీఎస్ఎస్ అక్కడి నుంచి కూడా వాళ్ళు వెనకాల తిరిగి రకరకాల బాధలు పడి ఈ ఎవరి సంఘం వాళ్ళు చూసుకుంటే చాలనే ఒక స్టేజ్లో స్థిరపడిపోయిన రోజులు ఇవి. ఇప్పుడు మా ఆకాంక్ష ఏంటంటే, అంటే మనందరి ఆకాంక్ష కూడా కావాలని కోరుకుంటూ, ఆయన చెప్పినట్టుగా పేద బ్రాహ్మణులకి ఎలా మనం సహకారం చేయాలి, వైట్ రేషన్ కార్డ్స్ ఇవి చేయాలి అంటే ఒక సత్తా కావాలి. ఒక సత్తా కావాలంటే ఒక లీడర్ కావాలి. ఓ లీడర్ కావాలంటే వెనకాల ఆయన చెప్పినట్టు సైనికులు కావాలి. ఈ కాన్సెప్ట్లో పోతేనే మనం 100% సక్సెస్ అవుతామని నా ఉద్దేశం. తప్పకుండా మీరందరూ కూడా చాలా అనుభవజ్ఞులు, పెద్దలు, పెద్ద మనసుతోటి ఇక్కడికి వచ్చారు. చాలా దూరం నుంచి కూడా వచ్చారు. నేనైతే పటాన్చెరు నుంచి వచ్చాను. సో ఇది ముందు నుంచి వచ్చిన గజ్జి అనుకోండి, దురద అనుకోండి, ఏదైనా అనుకోండి, దీంట్లో రావాలి, ఏదో చేయాలనే తపన. సో ఈ తపన్ని సక్సెస్ చేయాలి అంటే ఇప్పుడు ఐఎమ్ 74 years. సో ఇంకెన్నాళ్ళు చేస్తాం. సో నెక్స్ట్ జనరేషన్ 16 మంది 20 మందిని పిలిచి కుర్రాళ్ళని లైనప్ చేసినా కూడా ఒక 2-3 ముందుకు వస్తున్నారు. అంటే మనం ఎందుకు ఈ డైరెక్షన్లో వచ్చామరా బాబు అనే బాధపడే రోజులు ఉన్నాయి. కానీ వాళ్ళకి ఇంకా ఇంజెక్ట్ చేస్తూనే ఉన్నాం మనసులో. వాళ్ళు తర్వాత నెక్స్ట్ జనరేషన్ టేకప్ చేయాలని ఉద్దేశం. అలాగే దీంట్లో కూడా ఈ అబౌవ్ 70తో కలిపి అబౌవ్ 25 కూడా మనం తీసుకురావాల్సిన బాధ్యత మనకుంది. తప్పకుండా మేల్ అండ్ ఫీమేల్ వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తేనే మనకి సక్సెస్ అవుతాము. వాళ్ళలో కూడా మంచి కౌన్సిలింగ్ చేసే శక్తి ఉంది కాబట్టి వాళ్ళని కూడా మనం టేకప్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం తప్పకుండా.